ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 31 నుంచి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఈ పథకానికి ఏడాదికి 2684 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. అమరావతి డ్రోన్ సమ్మిట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డ్రోన్ రంగంలో ఏపీ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా సదస్సు నిర్వహించాలన్నారు. డ్రోన్లతో ఎన్ని రకాల ప్రయోజనాలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలు, ఐఓటీ అనుసంధానం జరగాలన్నారు చంద్రబాబు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పరీక్షకు 72.4% మంది హాజరయ్యారు. జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పిందని తెలిపింది. అభ్యర్థులు పరీక్ష పిఎంఈజీపీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మీ వ్యాపారం కోసం 50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేంద్రాల్లో ఉన్న సమయంలో జోక్యం చేసుకోవడం సరికాదని, ఫలితాలు విడుదలకు ముందే విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. రంగారెడ్డి మంచిరేవుల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు ఇక్కడ విద్య అందించనున్నారు. ఈ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జియో జారీ చేసింది. పోలీసుల పిల్లలతో పాటు ఫైర్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్ల సిబ్బంది పిల్లలకు కూడా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్. ఛార్జీల పెంపుతో ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతింటుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎంతమంది రైతులు రుణమాఫీ తీసుకున్నారో వారందరికీ రుణమాఫీ చేస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని పరామర్శించేందుకు గుంటూరు వచ్చిన తుమ్మల పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. వికారాబాద్ పరిధిలోని కోట్మర్పల్లి గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని, వాటిని వివరిస్తూ ఒక పుస్తకాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కు అందించారు. స్పీకర్ను దాదాపు 6.5 నిమిషాల పాటు నిల్చోబెట్టి గ్రామస్తులు తమ సమస్యలు చదివి వినిపించారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు రద్దు చేయడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంపై హైడ్రా దృష్టి పెట్టింది. నిజాంపేట్ పరిధిలోని ఎర్రకుంట చెరువు వద్ద వ్యర్థాలు తొలగించే పనులు ప్రారంభించింది. ఇసుక ఉచితంగా అందించేందుకే సిలిండర్స్ రద్దు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుకపై సీఎం సమీక్ష నిర్వహించారు. సొంత అవసరాలకు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ ఘోర తప్పిదాలు తమకు వారసత్వంగా వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించారు. తిరుమల లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అడ్వకేట్ రామారావు పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తాము తీసుకొచ్చిన కొత్త మద్యం విధానం వల్ల దరఖాస్తుల ద్వారానే 1900 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే కారణంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయని, జగన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామని అయ్యన్న పాత్రుడు అన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన వారికి 2 కోట్ల ఇళ్లివ్వాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జియో ట్యాగింగ్ తో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చూస్తామని గుంటూరులో నిర్వహించిన సదస్సులో మంత్రి పెమ్మసాని మాట్లాడారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ను విశాఖ లేదంటే అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ కృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నాడు వైఎస్ఆర్ అద్భుతంగా అమలు చేస్తే గత సీఎం జగన్ పథకాన్ని నీరుగార్చారని ఎక్స్ వేదికగా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ 30 బీసీ సంఘాల నేతలు రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు.
కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్య గురైన యువతి కుటుంబాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి పరామర్శించారు. తాను చదువుకున్న కాలేజ్ శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మించేందుకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముందుకొచ్చారు. తాను స్వచ్ఛందంగా ఆర్థిక సాయం చేయడంతో పాటు కొందరు దాతల నుంచి సహకారం కూడా తీసుకుంటున్నానన్నారు. ఈ శంకుస్థాపనలో ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మిక సంగమం జరగాలనే ఉద్దేశంతో విశాఖ శారదాపీఠం కాశీలో కార్తీకం పేరుతో కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానించనున్నట్టు శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వ్యాపార సంస్థలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. అధిక ధరలకు అమ్మకాలు, తూకం తక్కువ ఉండడం, లేబుల్ ధర, ఎక్స్పైరీ తేదీ చెప్పే స్టిక్కర్లు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు. 10 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ దగ్గర బయో టాయిలెట్ బస్సు అదుపు తప్పి కాలేజ్ గోడలు ఢీకొనడంతో గేటు ధ్వంసమైంది. నిజామాబాద్ జిల్లా ముప్పాల్ మండలం రెంజెల్లలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఏటా దసరా తర్వాత బోనాల పండుగ జరుపుకోవడం సంప్రదాయం. వరంగల్ ఏనుమామల మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. సింగరేణిలో సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టేందుకు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో కాంట్రాక్ట్ కార్మికులు ఓటింగ్ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్లరేపాకలో మైనింగ్ పర్యావరణ అనుమతుల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలు చేయాలని మార్కాపురంలో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా నందవరం శివాలయంలో హుండీని పగలగొట్టేందుకు దొంగలు యత్నించారు. తాళం తెరుచుకోకపోవడంతో హుండీని వదిలేసి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డ్ వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్ల సంఘం కడపలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. జార్ఖండ్ బీజేపీ ఉపాధ్యక్షురాలు లూయిస్ మరాండి పార్టీకి రాజీనామా చేశారు. రాంచీలో సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లి జేఎంఎం పార్టీలో చేరారు. బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలు లూయిస్ మరాండిని జేఎంఎం కుటుంబంలో హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు జార్ఖండ్ సీఎం. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లతో సీఎం మమతా బెనర్జీతో వర్చువల్ గా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి మమతతో చర్చల అనంతరం నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ప్రియాంక గాంధీ ఆశీస్సులు తీసుకున్నారు. 2020 తర్వాత ఏర్పడ్డ ప్రతిష్టంభన ఈ ఒప్పందంతో తొలగిపోతుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ప్రాంతీయ విమానానుసంధాన పథకం ఉడాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసేవారు విమానాల్లో ప్రయాణించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాల్గొన్నారు. అయోధ్య వివాదంలో పరిష్కారం చూపమని తాను ఆ దేవుణ్ణి ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా చేరుకున్నారు. భారత్లో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడిదారులకు నిర్మలా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వచ్చిన భూటాన్ ప్రధాని టోడ్గే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో కలిసి హైడ్రోజన్ బస్సులో పర్యటించారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఆర్టీఎస్ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పరిశీలించారు. ద్రవిడ పద్ధతిలో దేవాదాయ శాఖలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నిజమైన భక్తులు ప్రశంసిస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్, భక్తిని ఉపయోగించేవారు తమ ప్రభుత్వాన్ని, తమ కార్యక్రమాలను విమర్శిస్తున్నారని తెలిపారు స్టాలిన్. సంచలనం సృష్టించిన ముడా స్కామ్ పై ఫిర్యాదు చేసిన టీజే అబ్రహం తాజాగా బెంగళూరులో కర్ణాటక గవర్నర్ ని కలిశారు. ముడా స్కామ్ లో కర్ణాటక మంత్రి సురేష్ ను కూడా ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు అబ్రహం. కేరళలోని కన్నూరు అదనపు కలెక్టర్ మృతిపై కేరళ యూత్ లీగ్ చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.
కర్ణాటకలో ఉప ఎన్నిక జరిగే చెన్నపట్టణ నుంచి బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ సిపి యోగేశ్వర్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని యోగేశ్వర్ ఇంతకు ముందే ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం విష్ణుదేవ్ సాయి నివాసాన్ని డీఈడీ అభ్యర్థులు ముట్టడించారు. వందలాది మంది సీఎం నివాసం వైపు దూసుకొచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో 50% వాటా విక్రయించారు. ఈ విక్రయ విలువ 1000 కోట్ల రూపాయలు. ప్రముఖ వ్యాపారవేత్త ఆదర్ పూనావాలకు చెందిన సెరిన్ ప్రొడక్షన్స్ ఈ వాటా కొనుగోలు చేసింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కరణ్ జోహార్ కొనసాగుతారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో స్టాక్ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా నష్టాలు చవిచూశాయి. పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో ముగిశాయి.